Hello students, welcome back to VIPS Academy. This is Anirudh Billa, your mentor for UPSC. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనందరికీ తెలుసండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ డే. ఈరోజు మనకి మన రెండు తెలుగు స్టేట్స్లో అండ్ ఆల్సో అదర్ స్టేట్స్లో కూడా మనకి ఏంటి అంటే ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ మేజర్గా మన స్టూడెంట్స్ వచ్చేసి ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఏపీ. వాళ్ళు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు మన దగ్గర. వాళ్ళకి ఇట్స్ ఏ వెరీ వెరీ బిగ్ డే. ఎందుకు బిగ్ డే అంటే కమింగ్ 5 years ఏ పార్టీ వస్తుంది అని చెప్పేసి దే వేర్ వెరీ మచ్ ఈగర్ టు పార్టిసిపేట్ అనమాట. అంటే అందరు కూడా ఏంటి అంటే హైదరాబాద్ నుంచి కూడా లైక్ లాక్స్ ఆఫ్ పీపుల్ దే వెంట్ టు ఏపీ ఫర్ దిస్ ఎలక్షన్ అనమాట. అండ్ ఇప్పటికి కూడా ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 o'clock అయింది అనుకోండి, ఇంకా 2 hours పాటు కూడా పోలింగ్ అనేది జరుగుద్దంట విశాఖపట్నం ఏరియాలో. ఇందాక ఒక న్యూస్ వచ్చింది. సో ఇంత ఇంటెన్సిటీతో ఈసారి జరిగాయండి. ఇట్స్ లైక్ ఎ నెక్ టు నెక్ ఫైట్ అంటున్నారు. అయితే స్టూడెంట్స్ జనరల్గా అడుగుతాం కదండి, లైక్ మీరు ఏ పార్టీకి ఓట్ వేసారు ఆర్ లెటర్సే ఏంటి జనరల్గా మూడ్ ఏంటి మన ఏపీలో అంటే, కొంతమంది స్టూడెంట్స్ అంటే ఎవరైతే అర్బన్ ఏరియాకి చెందిన పీపుల్ ఉన్నారు అయితే వాళ్ళు ఎవరు అంటున్నారంటే దే ఆర్ సేయింగ్ లైక్ కూటమి విల్ కమ్ సార్ ఈసారి పవర్లోకి. అంటే మా దగ్గర అయితే దిస్ క్యాండిడేట్ ఈస్ గోయింగ్ టు విన్ అని చెప్తున్నారు. ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు చూసారో వాళ్ళైతే వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తానండి. సో వీ డోంట్ నో యాక్చువల్గా దిస్ ఈజ్ రియల్లీ ఏ నెక్ టు నెక్ ఫైట్ అనమాట. సో ఇప్పటికే ఆల్రెడీ ప్రీ పోల్ సర్వే అనేది వచ్చింది అండ్ రేపటి నుంచి కూడా మనకి ఎగ్జిట్ పోల్ సర్వేస్ వస్తాయండి. సో దాని బేసిస్ పైన వీ క్యాన్ ప్రెడిక్ట్ ఆర్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అనమాట. అండ్ సెఫాలజిస్ట్లకి ఇప్పుడు మెయిన్ వర్క్ ఏంటి అంటే దే ఆర్ గోయింగ్ టు ప్రిడిక్ట్ అనమాట, అంటే ఏ పార్టీ ఎన్ని సీట్స్ వస్తాయని చెప్పేసి. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ఎవరు గెలుస్తారు అనే దానికంటే అది ఎలాగో మనకి June 4th రోజు మన అందరూ కూడా క్లియర్గా తెలుస్తుంది. మనకు కూడా అంటే మన స్టూడెంట్స్కి కూడా, ముఖ్యంగా మన ఏపీ స్టూడెంట్స్కి కూడా అండ్ ఆల్సో యూపీఎస్సీ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే మనకు కూడా ఎలక్షన్స్ ఉన్నాయండి. ఏంటి సార్ ఎలక్షన్స్ అంటే మన యూపీఎస్సీ స్టూడెంట్స్కి June 16th ఎలక్షన్ ఉంది. వాట్ ఇస్ దట్ ఎలక్షన్? దట్ ఈస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అండ్ మన గ్రూప్ 2 స్టూడెంట్స్కి వచ్చేసి July 28th ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పటి వరకు మన టైం ఎంతో కొంత ఏంటి అంటే చాలా మంది మన స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ చేసి కూడా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ వల్ల ఏమైంది అంటే దే వేర్ అనేబుల్ టు కమ్ టు లైవ్ బట్ దే ఆర్ కంప్లీటింగ్ రికార్డింగ్. బట్ అప్పుడు కూడా చాలా హెక్టిక్ ఉందన్నమాట వాళ్ళ సిచ్యువేషన్. అండ్ చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు కూడా ఏదో ఒక పొలిటికల్ పార్టీకి అలైన్ ఉండడం వల్ల వాళ్ళు కూడా బిజీ అయ్యారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రమ్ టుడే జస్ట్ లీవ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం, కొంతమంది క్యాంపెయిన్ చేశారు అండ్ ఆల్సో అందరు కూడా ఓటింగ్ చేశారు. కాబట్టి టుడే ఇంకా ఇవాటితో దాని గురించి మనం పక్కన పెట్టేస్తే మనము మన ఎలక్షన్ గురించి వీ షుడ్ బి మోర్ కాషియస్ అనమాట. మనము ఈ ఎలక్షన్స్, ఈ 2024 ఎలక్షన్స్ నుంచి మనం ఏం నేర్చుకోగలుగుతామంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అంటే ప్రతి ఒక్క పార్టీ కూడా చాలా కష్టపడి చాలా అంటే చాలా స్ట్రాటజీస్ వాడి వాళ్ళు చాలా స్ట్రగుల్ చేసి హార్డ్ వర్క్ తోటి దే ఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. సేమ్ మనం కూడా అంతే. ఇప్పుడు మనకి ఏదైతే యూపీఎస్సీ వాళ్ళకైతే జస్ట్ 30 days ఉన్నాయండి. అండ్ ఆల్సో మన ఎవరైతే గ్రూప్ 2 వాళ్ళు ఉందో వాళ్ళకి July 28th ఉంది. కాబట్టి అంత ఎక్కువ టైం లేదండి. జస్ట్ చెప్పాలంటే ఒక 2.5 months ఉంది మాత్రమే. సో మీరు కూడా ఎలా అయితే పొలిటికల్ పార్టీస్ అంత సీరియస్గా అంటే గెలవాలి ఎట్లయినా సరే ఎట్లయినా చేసి ఇంకో 5 years మనం లైక్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఆ రూలింగ్లో ఉండాలని చెప్పి ఎట్లయితే వాళ్ళు ఒక డిటర్మినేషన్ తీసుకున్నారో మీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే మనం 30 years ఆర్ 35 years మనం సర్వీస్ చేస్తామండి. అట్లాంటి జాబ్ కోసం మనం కూడా ఎంత ఫైట్ చేయాలండి. సో రేపటి నుంచి యూ షుడ్ టేక్ ఏ ఓత్. ఏంటి ఆ ఓత్ అంటే నేను ఇవాటి నుంచి కంప్లీట్గా నా ఫోకస్ అనేది ఐ విల్ బి గివింగ్ ఫర్ మై ఎగ్జామ్. ఇప్పటి వరకు మై టైం వాస్ గాన్. ఏదో రకంగా అంటే నేను చదవలేదు అంటలేదు, మీరు 100% ఎఫర్ట్స్ పెట్టారు. కాకపోతే బికాస్ ఆఫ్ ఎలక్షన్ థింగ్స్ అదర్ థింగ్స్ ఏంటి అంటే మన టైం అనేది ఇట్ వాస్ గాన్ టు అదర్ సైడ్, అంటే మన ఫోకస్ అనేది వేరే సైడ్ ఉంది. సో రేపటి నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా డైలీ లైవ్ క్లాసెస్కి రండి, డైలీ డౌట్స్ అడగండి, డైలీ అసైన్మెంట్స్ ఏదైతే ఉందో అండ్ యూ షుడ్ ఫినిష్. చాలా మంది స్టూడెంట్స్ మన అడ్మిన్కి చెప్పిన రీజన్ ఏంటంటే సార్ బికాస్ ఆఫ్ ఎలక్షన్ వర్క్స్ వల్ల మేము అసైన్మెంట్ పంపలేకపోతున్నాం. బట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా డైలీ అసైన్మెంట్స్ పంపడమే అండ్ ఆల్సో మిమ్మల్ని పర్సనల్గా వీల్ మానిటర్ అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే గ్రూప్ 2 స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు జాయిన్ అవుదాం అనుకుంటున్నారో అండి
వాళ్ళకు కూడా వీల్ టేక్ అడ్మిషన్స్ అండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయి. అండ్ ఆల్సో లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అండ్ ఎండ్లోకి వచ్చేసింది అనమాట. అండ్ మీ అందరికి కూడా జూన్లో జూలైలో విల్ బి హ్యావింగ్ ఏ రివిజన్ సెషన్. సో మీరు అనుకోవచ్చు సార్ డిలే అయిపోయిందా అంటే డిలే ఏం కాలేదండి. స్టిల్ యూ క్యాన్ ట్రై. ఎందుకంటే మనకి గ్రూప్ 2 మెయిన్స్లో 4 సబ్జెక్ట్స్ ఉంది. దానిలో అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ అయినా మీకు ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు కదా, ఆ 2 సబ్జెక్ట్స్ అయినా వచ్చి ఉండొచ్చు కదా. ఈవెన్ మీకు ఏం రాకపోయినా సరే ఈ 2.5 monthsలో యూ కెన్ కంప్లీట్ ఆల్ ద రికార్డింగ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడగవచ్చు. అండ్ మెయిన్లీ టెస్ట్ సిరీస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు సార్ ఇదంతా కాదు, మాకు అస్సలు కంప్లీట్ చేయలేమన్న భయం ఉందంటే కనుక అట్లీస్ట్ యూ టేక్ ద కోర్స్, కమ్ టు ద రివిజన్ సెషన్. ఎందుకంటే ఈ ఇయర్ మనకి ఏంటి అంటే డూ ఆర్ డై సిచ్యువేషన్. మనం కంపల్సరీ కూడా ఇయర్ వీ నీడ్ టు గెట్ ద జాబ్. ఆల్రెడీ ప్రిలిమ్స్ అనేది మీరు క్రాక్ చేశారండి గ్రూప్ 2. నౌ ఇంకో 50% మాత్రమే ఉంది కాబట్టి ఐ విష్ మీరందరూ కూడా మోర్ ఎఫర్ట్ పెడతారని అండ్ ఆల్సో మీ అందరు కూడా జాబ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఏపీలో ఏ పార్టీ వచ్చినా లైక్ నేను కానీ లైక్ మన టీం కానీ మన అకాడమీ నుంచి ఎవ్రీబడి ఏమని కోరుకుంటున్నారు బేసిక్గా అంటే ఎలాంటి గవర్నమెంట్ రావాలి అంటే ఇట్ షుడ్ ఫేవర్ ద స్టూడెంట్స్ అనమాట. ఎలా ఫేవర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి యూపీఎస్సి తరహాలో ఎలా అంటే కంపల్సరీ ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వాలన్నమాట. అంటే ప్రిలిమ్స్ ఎప్పుడు పెడతాము, మెయిన్స్ ఎప్పుడు పెడతాము అండ్ ప్రాసెస్ ఏంటి అని అది కూడా ఇన్ టైంలో పర్ఫెక్ట్గా ఏ ఇష్యూస్ రాకుండా కంప్లీట్ చేయాలి. ఇలాంటివి చేస్తే కనుక ఆ గవర్నమెంట్ ఈజ్ ఏ గుడ్ గవర్నమెంట్ నా దృష్టిలో అయితే, ఎవరైతే హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని. సో మీకు కూడా అట్లాంటి గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నా. ఎవరు వచ్చినా సరే దే షుడ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రావడము, ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలా ఉండాలని చెప్పేసి మేము అందరం అయితే కోరుకుంటున్నామండి. సో ఎవరికైనా సరే ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ గ్రూప్ 2 క్లాసెస్ దెర్ ఈస్ స్టిల్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. మీ అందరు కూడా 30% ఆఫ్ అనేది ఇస్తున్నామండి. అండ్ ఆల్సో యూపీఎస్సి ఎవరైతే 2024 ప్రిపేర్ అవుతున్నారో ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎవరైనా సరే నెక్స్ట్ ఇయర్ 2025 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు మాత్రం వాళ్ళు కింది ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. 8985237565 ఆర్ 7569556588 నెంబర్కి మెసేజ్ చేయండి. సార్ వీ వాంట్ టు ప్రిపేర్ ఫర్ యూపీఎస్సి 2025 ప్లీజ్ గైడ్ అని చెప్పి ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో, సో దట్ వీ కెన్ గైడ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు అవర్ ఏపీ అండి. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసినా మనకు కావాల్సింది ఏంటి అంటే వీ నీడ్ డెవలప్మెంట్, వీ నీడ్ వెల్ఫేర్ స్కీమ్స్, వీ నీడ్ లైక్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. జై హింద్.